హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరు బాగున్నారా? ఈరోజుకి శ్రావణ మాసం అయిపోతుంది. అమావాస్య ఈరోజు సోమవారం. చాలా మంచి రోజు, చాలా అద్భుతమైన రోజు. ఈరోజు నేను శివాలయంలో ఇలా శివుని అభిషేకం చేసుకొని ఆ తర్వాత ఇంట్లో ఇలా శివుని పూజ చేసుకున్నాను. ఇలా పటానికి విభూతితో బొట్టుతో అలంకరించాను శివునికి. ఇంకా అమ్మవారికి గంధం బొట్టుతో, కుంకుమ బొట్టుతో అమ్మవారిని పూలతోటి అంతా అలంకరించుకున్నాను శివుని పటాన్ని. ఇలా నేను ఈరోజు నారికేల దీపం పెట్టుకుంటున్నాను. శ్రావణ మాసం ఈరోజుకి అయిపోతుంది. ఇంకా అమావాస్య, చాలా అద్భుతమైన రోజు ఈరోజు. మనం ఇలా నారికేల దీపము శివునికి పెట్టుకుంటే మనము శివుని అనుగ్రహం పొందుతాము. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో మంచిగా ఉంటాము ఆయన ఆశీర్వాదంతో. ఇలా నేను మొత్తము పూలతోటి అంతా అలంకరించుకున్నాను. అరుణాచలేశ్వరి స్వామికి, త్రియంబకేశ్వర స్వామికి కూడా పెట్టుకున్నాను పూజలో. ఇలా కమల దీపాలతోటి నేను ఈరోజు పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు ఇలా అలంకరించుకొని కమల దీపాలతోటి శివుని పూజ చేసుకుంటూ ఉంటే. ఇలా దీపారాధన చేసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ అని శివుని పూజతో ధూప నైవేద్యంతో పూజ చేయడంతో నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలా ధూపం ఇచ్చేసి ఇలా దీపాలంకరణ చేసుకొని దీపారాధన చేసుకున్నాను. ఇలా కమల దీపాలతోటి దీపం పెట్టుకుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఈరోజు నారికేల దీపం కోసం నేను ఒక ప్లేట్ని తీసుకొని దానికి కుంకుమ బొట్టుతోటి, గంధం బొట్టులతోటి అలంకరించేసుకొని ఆ తర్వాత దాంట్లో బియ్యం పోసి నారికేల దీపం కోసం రెడీ చేసుకున్నాను. నారికేల దీపం పెట్టుకుంటే మనకి అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి. మనకి నరదృష్టి, మన ఇంట్లో ఏమన్నా పనులు జరగకుండా నెరవేరుతాయి తొందరగా. ఇంట్లో అన్ని పనులు తొందరగా అవుతాయి. డబ్బు నిలవకుండా నిలుస్తుంది. మనం అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో బాగుంటాము శివుని అనుగ్రహంతో. ఇలా ఒక కొబ్బరికాయని తీసుకొని దాంట్లో 3 ఒత్తులు, రెండు ఒత్తుల్లో 3 ఒత్తులు వేయాలి. 2 ఒత్తు తీసుకొని 1 ఒత్తులా చేసి అలా 3 ఒత్తులు వేయాలి. దానికి కొబ్బరికాయకి కుంకుమ పసుపుతో అలంకరించుకొని దాంట్లో నువ్వుల నూనె పోసుకోవాలి. ఇలా పూలతోటి అలంకరించుకోవాలి. ఇలా శ్రావణ మాసము అయిపోతుంది. ఇంకా సోమవారం వచ్చింది, అది కూడా అమావాస్య రోజు. చాలా మంచి రోజు వచ్చింది. అందుకని నేను ఇలా నారికేల దీపం పెట్టుకున్నాను. అమావాస్య రోజు మనం ఇలా శివుని ఆరాధన చేస్తే చాలా మంచిది. ఇలా మొత్తం కమల దీపాలతోటి నేను శివుని పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది. ఇలా దీపాలతోటి అలంకరించేసుకొని ఇలా నారికేల దీపాన్ని 3 వైపున చేసి రెండు ఒత్తులు ఒక్కొక్క వైపు చేసి 3 వైపులా ఇలా మనము దీపం వెలిగించుకోవాలి. మనకేమైనా కోరికలు ఉన్నా మనం చెప్పుకొని ఇన్ని వారాలు చేసుకుంటాము సోమవారం అని శివునికి మనము ప్రార్థన చేస్తే మన కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఇలా మనము సోమవారము, పౌర్ణమి రోజు లేదా ఏదైనా మంచి పండుగ రోజు కూడా మనం ఇలా శివాలయంలో కూడా ఇలా నారికేల దీపం పెట్టుకుంటే చాలా మంచిది.
మనకి శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుంది. అమ్మవారి దయతోటి మన సంసారంలో అందరం బాగుంటాము. మన సౌభాగ్యము బాగుంటుంది. మనకి అమ్మవారి దయ వల్ల మన దాంపత్య జీవనం బాగుంటుంది. ఇలా శివుని పార్వతి పూజ చేసుకున్న ఇంట్లో ఏమన్నా కలేశాలు ఉన్నా తగ్గుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్లో ఏమన్నా ఉన్నా విభేదాలు అన్నీ తగ్గుతాయి, కలిసి ఉంటారు మంచిగా. ఇలా మనము శివపార్వతి పూజ చేసుకున్నా ఇలా మనము ప్రతి సోమవారము నారికేల దీపం పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇలా నేను శివుని పూజ చేసుకొని ఆరతి చేసుకున్నాను, మంగళహారతి శివునికి. ఆయన శివ అష్టోత్తరము, లింగాష్టకము, కాలభైరవాష్టకము, అమ్మవారి పూజ చేసుకొని ఇలా మంగళహారతి చేసుకున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారికి ఇంకా శివుని పూజ చేసుకొని ఇలా నారికేల దీపం పెట్టుకొని ఇలా మొత్తం దీపాలు అన్నీ అలంకరించుకొని మనము శివుని అనుగ్రహం తొందరగా దొరుకుతుంది. ఆయనకు ప్రసాదం పెట్టుకున్నాను. చాలా మంచిగా అనిపించింది ఇంట్లో ఇలా నారికేల దీపం పెట్టుకుంటే. కొబ్బరికాయ అంత పవిత్రం ఏది ఉండదు ప్రసాదంగా దేవునికి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః.